ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 21/1/2026 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 11/9/1968. మధురమైన పిల్లలు, మీ దృష్టిని సాత్వికంగా తయారు చేసుకోవాలి. ఎప్పటి వరకైతే నేర దృష్టి ఉంటుందో అప్పటి వరకు మీరు పతితులుగానే ఉండిపోతారు. మనమందరము పరస్పరము సోదరులుగా అవుతాము. అలాంటప్పుడు నేర దృష్టి ఉండకూడదు. ఆత్మలందరూ కూడా సోదరులే. ఒకే తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఆత్మీయ తండ్రి పిల్లలను అడుగుతున్నారు. తండ్రి అందరినీ అడగరు కదా, పిల్లలని అడుగుతారు. ఇప్పుడు నళిని కుమార్తెను ప్రశ్నిస్తున్నారు, ఇక్కడ మీరు ఏమి చేస్తున్నారు? ఎవరి జ్ఞాపకంలో ఇక్కడ కూర్చున్నారు? తండ్రి జ్ఞాపకంలో కూర్చున్నారు కదా. వారు తప్ప ఇంకెవరైనా గుర్తుకు వస్తున్నారా? ఇంకేదైనా గుర్తుకు వస్తుందా? తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే మంచిది. తండ్రితో పాటు ఇంటిని కూడా గుర్తు చేయాలి. ఎందుకంటే ఆత్మలమైన మనము తిరిగి ఇంటికి వెళ్ళవలసి ఉంది. విష్ణువు చేతిలో స్వదర్శన చక్రము ఉన్నట్లుగా చూపిస్తారు. దాని అర్థాన్ని కూడా తండ్రి తెలియచేశారు. ఇప్పుడు స్వ అనగా ఆత్మ దర్శనము. 84 జన్మల యొక్క చక్రం యొక్క దర్శనమే స్వదర్శనము. ఈ చక్రము నిరంతరము తిరుగుతూ ఉండాలి. మీరు తెలుసుకున్నారు, మేము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అక్కడి నుంచి తిరిగి మన పాత్రను అభినయించడానికి సత్యయుగంలోకి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్ళీ 84 జన్మల యొక్క చక్రాన్ని పూర్తి చేయాలి. వాస్తవంగా చూసినట్లయితే విష్ణువు చేతిలో ఎలాంటి చక్రము ఉండదు. వారు సత్యయుగం యొక్క దేవతలు. దానిని విష్ణుపురిగా పిలవండి, లేదా లక్ష్మీనారాయణుల పురిగా పిలవండి, లేదా స్వర్గంగా పిలవండి. ఎలా పిలిచినా స్వర్గంలో లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యము కొనసాగుతుంది. ఒకవేళ మీరు లక్ష్మీనారాయణులకు బదులుగా రాధాకృష్ణుల రాజ్యము అని అన్నట్లయితే అది పొరపాటు చేసినట్లే అవుతుంది. రాధాకృష్ణుల యొక్క రాజ్యము ఉండదు. ఎందుకంటే వారు వేరు రాజ్యాలలోని రాకుమారులు. స్వయంవరం తర్వాతనే వారికి రాజ్యాధికారం లభిస్తుంది. విష్ణువు చక్రము ధరించినట్లుగా చూపించారు. ఈ చక్రము మీకు సంబంధించినది. ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు శాంతియుతంగా మాత్రమే కూర్చోకూడదు. మీ యొక్క వారసత్వాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకే ఈ చక్రాన్ని ధరించినట్లుగా చూపించడం జరిగింది. మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తాను. తండ్రి తెలియచేస్తున్నారు. మీరు లైట్ హౌస్ లాంటి వారు. నడుస్తూ తిరుగుతూ చైతన్యమైన లైట్ హౌస్ మీరు. మీ ఒక కంటిలో శాంతిధామము, మరో కంటిలో సుఖధామము ఉన్నది. ఈ రెండింటిని కూడా గుర్తు చేయాలి. గుర్తు చేయడం ద్వారానే పాపాలు తొలగిపోతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ చక్రాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీకు చక్రం యొక్క పూర్తి జ్ఞానము లభించింది. మేమే 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నాము. దీనిని మృత్యులోకమని అంటాము అని తెలుసుకున్నారు. కొత్త ప్రపంచాన్ని అమరలోకంగా పిలుస్తారు. అమరులు అంటే ఎల్లప్పుడూ జీవించి ఉండేవారు అని అర్థము. అక్కడ మీరు ఎప్పటికీ కూడా మరణించరు. అంటే అకాల మృత్యువులు జరగవు. ఇక్కడ చూడండి, కూర్చున్న చోటే మరణిస్తూ ఉంటారు. ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి. అక్కడ మృత్యువు యొక్క భయము ఉండదు. ఎందుకంటే అది అమరలోకము. అక్కడ మీరు వృద్ధావస్థలోకి చేరిన తర్వాత తిరిగి గర్భమహల్లోకి వెళతామని భావించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గర్భ జైల్లోకి వెళ్తూ ఉంటారు. అక్కడ గర్భమహల్ ఉంటుంది. అక్కడ ఎలాంటి పాపాలు జరగవు. అలాంటప్పుడు శిక్షలు కూడా అనుభవించవలసిన అవసరం లేదు. ఇక్కడే చాలా పాపాలు చేస్తూ ఉంటారు. అందువల్లనే గర్భ జైలులో శిక్షలు అనుభవించిన తర్వాతే బయటికి వచ్చి తిరిగి పాపాలు చేస్తూ ఉంటారు. ఇది పాపాత్మల యొక్క ప్రపంచము. దీనిని రావణ రాజ్యము అంటారు. గర్భంలో శిక్షలు అనుభవించినప్పటికీ బయటికి వచ్చిన తర్వాత ఏదో ఒక రకమైన దుఃఖము లభిస్తూనే ఉంటుంది. కానీ స్వర్గంలో చూసినట్లయితే అక్కడ దుఃఖం అనేదే ఉండదు. అక్కడ దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. మీ ఒక కంటిలో శాంతిధామం ఉండాలి, మరో కంటిలో సుఖధామం ఉండాలి. మీరు జన్మాంతరాలుగా జపతపాలు, తీర్థాలు, యాత్రలు చేస్తూ వచ్చారు. కానీ మీకు ఈ జ్ఞానము లభించలేదు. అది భక్తి మార్గము. దాని ద్వారా ఎవరికి ముక్తి లభించదు. సతోప్రధానంగా అవ్వడానికి ఎలాంటి యుక్తిని అనుసరించాలో కూడా అక్కడ మీకు తెలియదు. సాధు సన్యాసులకు కూడా తెలియదు. దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాలను వదిలిపెట్టి నిరంతరం నన్నే స్మృతి చేయమని
శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా మాత్రమే మీరు విన్నారు. ఇది గీతలోని అక్షరము. దానిని చదివి సన్యాసులు ఇతరులకు వినిపిస్తూ ఉంటారు. అంతేకాని మీరు ఇలా కూర్చోవాలి అని వారు తెలియచేయరు. కేవలము వాటిని చదివి వెళ్ళిపోతారు. భగవంతుడు ఇలా చెప్పారని మాత్రమే చెబుతారు. కానీ స్వయంగా ఇక్కడ భగవంతుడు పతితుల నుంచి పావనంగా తయారు చేస్తున్నారు. భగవద్గీతలో పరంపిత పరమాత్మకు బదులుగా శ్రీకృష్ణుని యొక్క పేరును చేర్చడం జరిగింది. శ్రీకృష్ణుడు ఇప్పుడు శివ పరమాత్మకు రథముగా ఉన్నారు. శ్రీకృష్ణుడికి రథము అవసరము ఉంటుందా? స్వయంగా వారే దేహదారి. కృష్ణుడికి ఆ పేరును ఎవరు పెట్టారు? బాల్యములోనే అందరికీ పేరు పెడతారు. కానీ తండ్రిని శివ అని పిలుస్తారు. ఆత్మలైన మీరు జన్మ మరణ చక్రంలోకి వస్తూ ఉంటారు. శరీరం యొక్క పేరు మార్పు చెందుతూ ఉంటుంది. శివ్ బాబా జన్మ మరణ చక్రంలో రారు. వారు ఎల్లప్పుడూ శివుడుగానే ఉంటారు. ఏదైనా రాస్తున్నప్పుడు అక్కడ బిందిని ఉంచాల్సిన చోట శివ్ అని అంటారు. ఎందుకంటే ఆత్మ సూక్ష్మమైనది. ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం జరిగినా కూడా అది ఎవరికి అర్థం కాదు. భక్తి మార్గంలో సాక్షాత్కారం కోసము చాలా తప్పిస్తూ ఉంటారు. చాలా నవధా భక్తి చేస్తారు. సాక్షాత్కారం కోసము శరీరాన్ని కూడా ఇచ్చేస్తారు. దేవి ఎదుట శరీరాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ప్రాప్తి ఏమీ లభించదు. ఏమీ అర్థం చేసుకోలేరు. కేవలము దర్శనము జరగగానే సంతోషిస్తారు. అల్పకాలము కొరకు మనోకామనలు పూర్తవుతాయి. అంతేకాని ముక్తి, జీవన్ముక్తి లభించదు. అదంతా కూడా భక్తి మార్గానికి సంబంధించిన విషయము. ఇది జ్ఞాన మార్గము. ఇక్కడ సాక్షాత్కారము తరచుగా జరుగుతుంది. బ్రహ్మ యొక్క సాక్షాత్కారము, ఆ తర్వాత శ్రీకృష్ణుని యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఎలాంటి సాక్షాత్కారం జరుగుతుందంటే, మీరు బ్రహ్మ వద్దకు వెళ్ళినట్లయితే శ్రీకృష్ణపురిలోకి అంటే వైకుంఠంలోకి వెళ్ళిపోతారు అనే సాక్షాత్కారం జరుగుతుంది. లక్ష్మీ నారాయణుల సాక్షాత్కారం కూడా జరుగుతుంది. కానీ సాక్షాత్కారం జరిగినంత మాత్రాన సద్గతి లభించినట్లు కాదు. కేవలము మీకు సూచన లభిస్తుంది అంతే. అక్కడికి వెళ్ళండి అనే సూచన లభిస్తుంది. మున్ముందు కూడా చాలామందికి సాక్షాత్కారము జరుగుతుంది. వారికి కూడా మార్గదర్శనము లభిస్తుంది. మీ యొక్క త్రిమూర్తి చిత్రపటం కూడా వార్తాపత్రికల్లో వస్తాయి. మీ యొక్క పేరు కూడా వార్తాపత్రికల్లో వస్తుంది. బ్రహ్మ యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. వారి వద్దకు వెళ్ళినట్లయితే మీరు వైకుంఠానికి రాకుమారుడు రాకుమారిగా అవుతారు అని కానీ, లేదా విష్ణువు లక్ష్మీనారాయణుల యొక్క సాక్షాత్కారం కానీ జరుగుతుంది. అర్జునుడికి కూడా విష్ణువు యొక్క వినాశనం యొక్క సాక్షాత్కారము జరిగింది. ఇక్కడ తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు, మీరు ఆ విధంగా కమలపుష్ప సమానంగా అవ్వాలి. కానీ ఎల్లవేళలా మీరు ఆ విధంగా ఉండలేరు. అందుకే అలంకారాన్ని విష్ణువుకు చూపించడం జరిగింది. దేవీ దేవతలకు శంఖం యొక్క అవసరం ఏముంటుంది? ముఖము ద్వారా మాట్లాడే దానిని ధ్వని అని అంటారు. కమల పుష్పం యొక్క రహస్యాన్ని తండ్రి తెలియచేస్తున్నారు. బ్రాహ్మణులు మీరు ఇప్పుడు కమల పుష్ప సమానంగా అవ్వాలి. గద ద్వారా 5 వికారాలపై అంటే మాయపై విజయాన్ని పొందాలి. నిరంతరము నన్ను స్మృతి చేయమని తండ్రి తెలియచేస్తున్నారు. దాని ద్వారానే వికరములు వినాశనం అవుతాయని తెలియచేస్తున్నారు. శ్రీమతం పైన పతిత పావనుడైన తండ్రిని మీరు గుర్తు చేయాలి. వారు తప్ప మరెవరూ కూడా పావనంగా తయారు చేయలేరు. తండ్రి తెలియచేస్తున్నారు, ఈ శరీరం నుంచి విముక్తి కల్పించి మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళమని మీరే వేడుకున్నారు అని తండ్రి తెలియచేస్తున్నారు. మనుషులు మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారు అని చెబుతారు. ఆత్మనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తండ్రి వచ్చి ఆత్మలను పతితుల నుంచి పావనంగా తయారు చేస్తారు. ఎందుకంటే అపవిత్రమైన ఆత్మలు ఇంటికి కానీ స్వర్గానికి కానీ వెళ్ళలేవు. తండ్రి తెలియచేస్తున్నారు, పవిత్రంగా అవ్వాలి అంటే నన్ను గుర్తు చేయండి. స్మృతి ద్వారానే మీ యొక్క పాపాలు తొలగిపోతాయి. ఇది నా గ్యారంటీ అని తెలియచేస్తున్నారు. ఓ పతిత పావనుడా, విచ్చేయండి. మమ్మల్ని పావనంగా తయారు చేసి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళమని మీరే పిలుస్తూ వచ్చారు. అలాంటప్పుడు అక్కడికి ఎలా వెళుతారు? ఇది చాలా స్పష్టమైన విషయము. తండ్రి యొక్క జ్ఞానము చాలా సహజమైనది. మీరు మీ పనులు చేస్తూ కూడా నన్ను గుర్తు చేయమని తండ్రి తెలియచేస్తున్నారు. ఉద్యోగం చేయండి, వంట చేస్తూ ఉండండి, కానీ తండ్రిని గుర్తు చేస్తున్నట్లయితే పావనంగా అవుతారు. భోజనము శుద్ధంగా ఉండాలి. అందుకే బ్రహ్మ భోజనము స్వీకరించడానికి దేవతలు కూడా కుతూహల పడుతుంటారని గాయనము ఉన్నది. కుమార్తెలు
భోగును తీసుకువెళ్ళినప్పుడు అక్కడికి అందరూ చేరుకుంటారు. బ్రాహ్మణులు దేవతల యొక్క మేళ జరుగుతుంది. బ్రాహ్మణులు భోజనం స్వీకరించేటప్పుడు ఒక మంత్రాన్ని జపిస్తారు. దానిని బ్రహ్మ భోజనంగా వర్ణిస్తారు. సన్యాసులు బ్రహ్మను గుర్తు చేయరు. వారిది వ్యతిరేకమైన జ్ఞానము. తండ్రి ఈ గురువుల యొక్క సంకెళ్ళ నుంచి విడిపిస్తున్నారు. వారిది నివృత్తి మార్గము. వారి యొక్క ధర్మము పూర్తిగా భిన్నమైనది. వారు హద్దులోని సన్యాసులు. ఇంటిని, కుటుంబాన్ని, వారసత్వాన్ని వదిలివేశామని వారు చెప్తూ ఉంటారు. కానీ సన్యాసులు కూడా ఇప్పుడు పట్టణాల్లోకి వచ్చేశారు. మీది బేహద్దు సన్యాసము. మీరు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా మీరు బుద్ధి ద్వారా సుఖధామాన్ని, శాంతిధామాన్ని గుర్తు చేస్తారు. శాంతిధామాన్ని కూడా గుర్తు చేయాలి. తండ్రిని, సుఖధామాన్ని, శాంతిధామాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. ఇది మన యొక్క అంతిమ జన్మ. 84 జన్మల యొక్క చక్రాన్ని పూర్తి చేశాము. తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. మీరు ఇన్ని జన్మలు సూర్యవంశీయులుగాను ఆ తర్వాత చంద్రవంశీయులుగాను తీసుకుంటారు అని తండ్రి మనకు తెలియచేస్తారు. కానీ బాహ్య ప్రపంచంలోని వారు ఆత్మనే పరమాత్మ అని అంటూ ఉంటారు. పరమాత్మనే ఆత్మగా భావిస్తారు. ఆత్మ నిర్లేపమైనది, దానికి ఏమీ అంటుకోవు అని చెబుతారు. ఎందుకంటే ఆత్మనే పరమాత్మగా భావిస్తారు గనక తండ్రి తెలియచేస్తున్నారు. వారిది తలకిందులైన జ్ఞానము. తండ్రి కూర్చొని అర్థసహితంగా తెలియచేస్తున్నారు. ఆత్మలైన మనము పరంపిత పరమాత్మ యొక్క సంతానము. మొదట మనము స్వర్గంలోకి వస్తాము. అక్కడ దేవీ దేవతలుగా ఉండేవారమే. ఆ తర్వాత కిందికి దిగుతూ వస్తాము. ఆ తర్వాత చంద్రవంశీ క్షత్రియులుగా అవుతాము. 2500 సంవత్సరాల తర్వాత వైశ్య వంశీయులుగా వికారులుగా మారిపోతాము. ఆ తర్వాత శూద్రవంశీ వికారులుగా మారిపోతాము. ఇప్పుడు మేము శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా పిలకగా తయారవుతున్నామని మీరు చెప్తారు. ఇక్కడ కూర్చొని 84 జన్మల యొక్క బాజోలి ఆటను గుర్తు చేసుకుంటారు. దీనిని బాజోలి జ్ఞానం అని కూడా అంటారు. ఇంతకుముందు మీరు కూడా తీర్థయాత్రలు చేసేవారు. బాజోలి ఆట ఆడుతూ అక్కడ ఏదో ఒక చిహ్నాలను వదిలిపెడుతూ వెళ్ళేవారు. ఇప్పుడు స్వచ్ఛమైన తీర్థయాత్ర. మీ యొక్క స్వచ్ఛమైన తీర్థము శాంతిధామము, సుఖధామము. మీరు రుహానీ మార్గదర్శకులు. అందరికీ తండ్రిని గుర్తు చేయమని చెప్తారు. తద్వారానే శాంతిధామానికి వెళ్ళగలుగుతారని మీరు అందరికీ సలహాలు ఇస్తూ ఉంటారు. సాధువులు, సన్యాసులు శాంతిధామంలోకి వెళ్ళడానికి ఎంతగానో కష్టపడతారు. కానీ వారు కూడా వెళ్ళలేరు. అందరూ ఒకేసారి వెళ్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, సత్యయుగంలో కొద్దిమంది దేవీ దేవతలు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత వారి వృద్ధి జరుగుతూ ఉంటుంది. మీరు స్వదర్శన చక్రధారులుగా ఉన్నారు. దేవతలకు స్వదర్శన చక్రం ఉండదు. మీరు ఈ సమయంలో మాయతో యుద్ధం చేస్తూ ఉంటారు. ప్రపంచంలో జరిగే యుద్ధాలలో ఎవరైతే బలవంతులుగా ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి శరణు కోరుతారు. ఇప్పుడు మీరు ఎవరు శరణు కోరుతున్నారు? ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా మీ శరణు కోరుతున్నామని అంటారు. మాకు శివబాబా తప్ప మరెవరు లేరు అని అంటారు. అందరి ఆత్మల యొక్క తండ్రి వారే. అందరి ఆత్మల యొక్క తండ్రి ఒక్కరే. వారి యొక్క సంతానము మీరందరూ. సాధువులు, సన్యాసులు ఒకటి కాదు. వారు అనేక రకాలైన భగవంతుడిగా మారిపోతూ ఉంటారు. ఇంట్లో అలకపోని సన్యాసం తీసుకొని భగవంతునిగా మారిపోతారు. మీరు కూడా అలాంటి భగవంతుని దగ్గరికి వెళ్ళి మోసపోయారు. కొద్దిమంది ముస్లింల దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేస్తారు. వారిని గురువుగా భావిస్తారు. వారేం నేర్పిస్తారు? అల్లా అల్లా అని అనమని నేర్పిస్తారు. పెద్ద పెద్ద ధనవంతులు కూడా, కోటీశ్వరులు కూడా వారి వద్దకు వెళ్ళి శిష్యులుగా మారిపోతారు. అందరూ ఒక చోటుకి చేరి అసహ్యమైన ఆహార పానీయాలను తింటూ ఉంటారు. ఎందుకంటే మనుషులు తమో ప్రధానంగా మారిపోయారు. ప్రతి వారము అక్కడికి వెళ్ళి భాంగ తీసుకొని వస్తారు. దానినే ధర్మగ్లాని అని అంటారు. ఎంత మూర్ఖంగా తయారైపోయారు. హిందువులకు తమ ధర్మం గురించి తమకే తెలియదు. తండ్రి తెలియచేస్తున్నారు, వాస్తవంగా మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు. కానీ పతితులు అయిన కారణంగా తమని తాము దేవతలుగా చెప్పుకోలేరు. ఆ దేవతా ధర్మమే అంతరించిపోయింది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి బదులుగా తమని తాము ఆది సనాతన హిందువుగా చెప్పుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే తాను పతితంగా అయిపోయానని ఆత్మకు తెలుసు. చాలామంది పెద్ద పెద్ద పేర్లను పెట్టుకుంటారు. శ్రీ శ్రీ అంటే
డబల్ శ్రేష్టమైన అని అర్థము. ఒక తండ్రిని మాత్రమే శ్రీ అని అనాలి. దేవతలను కేవలము శ్రీగానే పిలవాలి. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు భగవంతుడు మాత్రమే. వారే మనలను శ్రేష్టంగా తయారు చేస్తున్నారు, పతితులను పావనంగా తయారు చేస్తారు. అలాంటప్పుడు శ్రేష్టంగా తయారు చేసేవారు ఒక్కరే. అయినప్పటికీ ఈ పతిత మనుషులు తమని తాము శ్రీ అనే బిరుదును పెట్టుకుంటారు. దీనినే అంధుల నగరంగా పిలుస్తారు. ప్రతి ఒక్కరూ తమను తాము శ్రీగా పిలుచుకుంటారు. ప్రతి ఒక్కరి పేరు ముందు శ్రీ అని రాసుకుంటారు. మనుషులు ఎంత వికారులుగా అయిపోయారు. వారి దృష్టి కూడా నేర ప్రవృత్తిగా మారిపోయింది. ఒకసారి ఒక మంత్రి బాబా దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, నా దృష్టి నేర ప్రవృత్తిగా మారిపోయిందని అన్నారు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, పిల్లలు మీ దృష్టిని సభ్యతాపూర్వకంగా తయారు చేసుకోండి. ఎప్పటి వరకైతే మీ దృష్టి నేర ప్రవృత్తిని కలిగి ఉంటుందో అప్పటి వరకు మీరు పతితులుగానే ఉంటారు. పరస్పరము సోదరులుగా భావించండి. అప్పుడే మీ నేర ప్రవృత్తి తొలగిపోతుంది. ఆత్మలందరూ కూడా సోదరులే. ఒకే తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఆత్మ యొక్క సింహాసనము ఈ బ్రుకుటి మధ్య స్థానము. దీనినే అకాల తఖ్త్ అని పిలవడం జరుగుతుంది. అకాలుడైన ఆత్మ ఈ సింహాసనం మీద ఆసీనులయ్యింది. ఈ శరీరము మట్టి యొక్క ప్రతిమ. పూర్తి పాత్ర అంతా ఆత్మలోనే ఇమిడి ఉన్నది. తండ్రి చెబుతున్నారు, నేను 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. ఇక్కడ తండ్రి నుంచి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ను వారసత్వంగా తీసుకోవడానికి వచ్చామని మీకు తెలుసు. సత్యయుగంలో మీకు అపారమైన ధనము లభిస్తుంది. 21 జన్మల వరకు మీరు సుఖంగా ఉంటారు. ఇక్కడ చూడండి, కూర్చున్నవారు కూర్చున్నట్లుగానే అనుకోకుండా మరణిస్తారు. మరికొద్ది మంది గర్భంలోనే మరణిస్తారు. కానీ స్వర్గంలో అక్కడ దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. దానిని సుఖధామంగా పిలుస్తారు. దానినే రామరాజ్యంగా పిలవడం జరుగుతుంది. ఇది దుఃఖధామము, రావణ రాజ్యము. సత్యయుగంలో రావణుడు ఉండరు. మీకు 84 జన్మల యొక్క చక్రము బుద్ధిలో గుర్తుకొస్తున్నట్లయితే మీకు సంతోషం కలుగుతుంది. మనము కొత్త ప్రపంచానికి అంటే విశ్వానికి అధిపతులుగా అవ్వనున్నామని మీరు తెలుసుకున్నారు. గీతలో కూడా భగవాన్ వాచాని లిఖించబడి ఉంది. ఓ పిల్లలు, దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను వదిలిపెట్టమని చెప్పడం జరిగింది. స్వయాన్ని ఆత్మగా భావించి నిరంతరం నన్ను స్మృతి చేయాలి. మీ యొక్క సత్యమైన స్నేహితుడు వారే. అల్లా అవల్దీన్ నాటకము కానీ హతమయ్యి నాటకము కూడా ఈ కాలానికి సంబంధించినదే. పిల్లలు తక్కువ జన్మించాలని మనుషులు ఎంతగానో ప్రయాస పడుతున్నారు. ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చి జనసంఖ్యను తగ్గిస్తున్నారు. పూర్తి విశ్వమంతటిలో సత్యయుగంలో కేవలము 9 లక్షల మంది మాత్రమే ఉంటారు. మిగతా కోట్లాది మంది మనుషులు అక్కడ ఉండరు. అందరూ కూడా ముక్తిధామములో అంటే శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా తండ్రి యొక్క అద్భుతమే. ఒకే ఒక దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. మిగతా ధర్మాలన్నీ కూడా అంతమైపోతాయి. ఈ 84 జన్మల చక్రాన్ని మీరు చాలా మంచిగా అర్థం చేసుకోవాలి. దీనినే స్వదర్శన చక్రమని అంటారు. అంతేగాని స్వదర్శన చక్రం ద్వారా ఎవరి తలలో కూడా నరకడం జరగదు. కానీ శాస్త్రాలలో శ్రీకృష్ణుణ్ణి హింసకునిగా చూపించారు. వారు అందరినీ స్వదర్శన చక్రం ద్వారా అంతం చేశారని చూపించారు. ఇదంతా కూడా శ్రీకృష్ణుణ్ణి అవమానించడమే కదా. వారిని ఒక హింసకునిగా చూపించడం జరిగింది. మీరు డబుల్ అహింసకులుగా మారిపోతారు. కామఖడ్గమును ఉపయోగించడం కూడా హింసగానే భావించడం జరుగుతుంది. దేవతలు పవిత్రంగా ఉంటారు. మీరు యోగ బలం ద్వారా విశ్వానికి అధిపతులుగా అవుతారు. అలాంటప్పుడు యోగ బలం ద్వారా పిల్లలు ఎందుకు జన్మించరు? పిల్లలు జన్మించే ముందు అక్కడ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. బాబా తెలియచేస్తున్నారు, ఈ పాత శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టి గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్, అక్కడ స్వర్ణిమ పాత్రతో భోజనము సేవిస్తారు. మీరు తెలుసుకున్నారు, మనమందరము కూడా అమరలోకములో జన్మిస్తాము. అక్కడ స్వర్ణిమ పాత్రలో భోజనము సేవిస్తాము. అక్కడ ప్రజలు కూడా చాలా ధనవంతులుగా ఉంటారు. అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. రాజు, రాణి, ధనవంతులైన ప్రజలు, పేదవాళ్ళైన ప్రజలు అందరూ అక్కడ ఉండవలసిందే. కానీ ఎవరికి దుఃఖము కలగదు. మంచిది. మధురాతి మధురమైన తిరిగి లభించిన ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే. వరదానము, భగవాన్కే సాథీ భవ. భగవంతునికి తోడుగా ఉండే పిల్లలపైన సాంగత్యం యొక్క ప్రభావం పడుతుంది. సత్యం యొక్క సాంగత్యం యొక్క ప్రభావము
ఆత్మీయమైనది. శరీరాన్ని చూస్తున్నప్పటికీ ఆత్మ ప్రత్యక్షంగా అనుభూతి కలగాలి. అలా ఆత్మీయ ఆనందంలో ఉండేవారే తండ్రిని తోడుగా చేసుకోగలుగుతారు. ఎందుకంటే తండ్రి కూడా ఆత్మనే. ఓం నమః శివాయ.